ఇది చూస్తున్నారు కదా, మన తెలంగాణలో అయితే ఎండ్రికిచ్చలు అంటారనమాట. ఎండ్రికిచ్చలు కానీ ఎండ్రికాయలు కానీ అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడనే తీసుకోవచ్చు. ఇక్కడనే లైవ్ లో మీకైతే క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ మీకు బతుకున్న చేపలు అయితే ఉన్నాయి. ఈ కిల్మిన్ ఫిష్ అంటారంట. మరి మీ ఊర్లో ఏమంటారో మీరు కామెంట్ అయితే చేయండి. ఇది చూస్తున్నారు కదా, మనకు గోల్డ్ కలర్ లో అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే బంగారు తీగ అంటారు. ఇవి చూడండి, ఈ సైజు రొయ్యలు అయితే 250 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. మరి ఇందాక చూపెట్టిన రొయ్యలు ఏమో తెల్లగా ఉన్నాయి, ఇవేమో కొంచెం రెడ్ కలర్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఎండు చేపలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. 100కి 3 కిలోలు. ఈ రోజు మనం రామ్నగర్ చేపల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. ఇది హైదరాబాద్ లోనే బెస్ట్ చేపల మార్కెట్ అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంటాయి. హోల్సేల్ లో ఇక్కడ తక్కువ కూడా ఇస్తారనమాట. 2 కిలోలు 5 కిలోలు అక్కడ నుంచి కూడా ఇస్తారనమాట. ఈ రోజు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో, దిస్ ఇస్ షారీ. మొదలు పెడదాం మన విహారీ. ఇదైతే చూస్తున్నారు కదా, గ్యాస్ కట్టు లేదంటే మెరుగలు అంటారనమాట. 60 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. మినిమం అయితే మీరు 5 కేజీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడికైతే రామ్నగర్ మార్కెట్ లో ఫ్రెష్ చేపలు అయితే రావడం జరుగుతుంది. ఈ చేపలు అయితే మహబూబ్ నగర్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ చేపలు అయితే రావులు అంటారు అనమాట. ఇది 120 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. చూడండి, ఇక్కడనైతే మొత్తం ఫ్రెష్ మాల్ అయితే ఉంటుందన్నమాట. మీరైతే చూడొచ్చు, ఇది 120 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. ఇవి కూడా మెరుగలు అన్నమాట. ఇది 120 రూపీస్కి అయితే కేజీ ఇస్తున్నారు. ఇదే అన్నమాట చేపల మార్కెట్. అయితే మీకు ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి 9-10 వరకు అయితే ఎర్లీగా క్లోజ్ అవుతుంది అనమాట. చూడొచ్చు, మీరైతే చేపలు అయితే చూడొచ్చు. ఇలా మీకైతే ఇస్తారనమాట. తక్కువ ధరలో అయితే ఉంటాయి. చూడండి, ఈ రొయ్యలు చూస్తున్నారు కదా, ఇదైతే 300కి అయితే కేజీ ఇస్తున్నారు. మీరైతే కేజీ కానీ 2 కేజీ కానీ ఎన్ని కేజీలైనా తీసుకోండి, 300 రూపాయల కేజీ. ఇది చూడండి, ఇవి రావులు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. అది కూడా మీరైతే గమనించాలి. ఈ మార్కెట్లో అయితే మీరు వచ్చిన తర్వాత అన్ని తిరిగి మీకు నచ్చిన చోట అయితే తీసుకోండి. ఇవి రావులు అనమాట. 130 రూపీస్కి అయితే కేజీ ఇస్తున్నారు. 130 రూపీస్ కేజీ. ఏదో చూడండి, గోల్డ్ ఫిష్ అంటారంట. ఇది 115 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఈ రావులు చూడండి, ఇది 120 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు. ఈ రోజు రేట్లు ఈ రోజే ఉంటాయి, రేపటి రేట్లు రేపే ఉంటాయి అన్నమాట. మీరైతే అది గమనించాలి. మళ్ళీ కింద వచ్చి ఒకరు కామెంట్ అయితే పెడతా ఉంటారు. మీరైతే పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూడకముందు కామెంట్ అయితే పెట్టద్దు అనమాట. ఇది చూస్తున్నారు కదా, దీన్ని అయితే గ్యాస్ కట్ చేప అంటారనమాట. ఇది 120 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, దీన్ని అయితే బొచ్చ అంటారు. ఇది కూడా 120 రూపాయలు అనమాట. ఇది చూస్తున్నారు కదా, మనకు గోల్డ్ కలర్ లో అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే బంగారు తీగ అంటారు. ఇది కూడా 120 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు. చూడవచ్చు, ఇక్కడ బొమ్మలు బొచ్చలు, ఈ బంగారు తీగలు, రావులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ మార్కెట్ లో అయితే మీరైతే విజిట్ చేయండి. ఈ చేపలు చూడండి, రాగి చిత్ర అంటారంట. ఇది 30 రూపాయలకే కేజీ ఇస్తున్నారు. ఇదంటే చాలా అంటే చాలా తక్కువ ఉంది. అన్నిట్లో రేట్ తక్కువ ఉందంటే ఇదే అనుకుంటా. నేనైతే చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఏంటి అనేది. మన రామ్నగర్ మార్కెట్లో అయితే రావులు బొచ్చలు, ఈ గ్యాస్ కట్లు, బంగారు తీగలు, ఇంకా రొయ్యలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. మొత్తం ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి అన్నమాట. ఈ చేపను ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఏదైతే ఫంగస్ ఫిష్ అని అంటారంట. 120 రూపీస్కి అయితే కేజీ ఇస్తున్నారు. ఏదైతే ఫంగస్ ఫిష్ అంటారంట. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదైతే 120 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇదైతే చూడొచ్చు, రూప్చంద్ ఫిష్ అని అంటారంట. ఇది కూడా 120 రూపీస్కి అయితే కేజీ ఇస్తున్నారు. ఇది చూడొచ్చు, కలర్ అయితే ఉంది. దీన్ని రూప్చంద్ ఫిష్ అని అంటారు. ఇది 120 రూపాయలకు కేజీ. మాక్సిమం అయితే అన్ని 120 రూపాయలకు కేజీ అయితే ఉంది. మరి బయట మార్కెట్లో ఈరోజు ప్రైస్ ఎంత ఉందో మీరైతే కామెంట్ చేయండి.
మార్కెట్లో చూసుకోండి మీరైతే ఇక్కడ కుప్పలు కుప్పలుగా పెట్టి అమ్ముతూ ఉంటారన్నమాట. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. కుప్పలు కుప్పలుగా అమ్ముతూ ఉంటారన్నమాట. అయితే పాంప్లెట్ ఫిష్ అంటారన్నమాట. 100కి 3 కిలోలు అయితే ఇస్తున్నారు. 100కి 3 కిలోలు చూడొచ్చు. మీరైతే ఇక్కడికి మార్కెట్ ఎండింగ్ టైంలో వచ్చినట్లయితే ఇంకా మీకు తక్కువనైతే దొరుకుతాయన్నమాట. ఇది పాంప్లెట్ ఫిష్ అంటారు. 100కి 3 కిలోలు అయితే ఇస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, మన తెలంగాణలో అయితే ఎండ్రికిచ్చలు అంటారన్నమాట. ఎండ్రికిచ్చలు కానీ ఎండ్రికాయలు కానీ అంటారు. ఇది డజన్ అంటే 12 అయితే రావడం జరుగుతుంది. 600 అయితే ఇస్తారనమాట. ఇది సైజుని బట్టి కూడా ఉంటుంది. ఇందులో చూసుకోవచ్చు మీరైతే చిన్న చిన్న సైజు ఉంది, పెద్ద పెద్ద సైజు ఉంది. ఇక్కడైతే మొత్తం చూడండి 600 నుంచి 1200 వరకు అయితే ఇస్తున్నారు. మీకు కేజీ కావాలంటే కేజీ ఇస్తారు. మీకు సింగిల్ గా అంటే డజన్ డజన్ కావాలంటే డజన్ కూడా ఇస్తారనమాట. డజన్ అయితే ఒక రేటు, లేకపోతే కేజీ అయితే ఒక రేటు. మీరు ఆ ఎండికాయని బట్టి రేట్ అయితే ఉంటుందన్నమాట. అదైతే గమనించాలి. రోజైతే రేట్లు ఒకే తీరు ఉండవు. రోజు రోజు రేట్లు అయితే మారుతూ ఉంటాయి. ఈ ఎండికాయలైతే ఖమ్మం, వరంగల్, మిర్యాలగూడ ఆ ప్రాంతాల నుంచి అయితే రావడం జరుగుతుంది. మన తెలంగాణ నుంచే రావడం జరుగుతుంది. ఇది తెలంగాణలో ఎక్కువ తింటారనమాట. చాలా అంటే చాలా తింటారు. ఇది మన నేచురల్ మన పొలాలలో వడ్లుంటాయి గదా! వడ్లల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట ఎక్కువ. దీన్ని పీతలు కూడా అంటారనమాట. అటు ఆంధ్ర సైడ్ అయితే పీతలని అంటారు. మన తెలంగాణ సైడ్ అయితే ఎండ్రికిచ్చలు లేదంటే ఎండ్రికాయలని అంటారు. హ్మ్. అలానే మీరు లోపలికి వచ్చినట్లయితే ఇదే అసలు సిసలైన మార్కెట్ అన్నమాట. ఇక్కడ మీకు ఏ చేపలైనా తీసుకోండి, వీళ్ళు సాఫ్ చేసి ఇస్తారనమాట. అంటే క్లీన్ చేసి ఇస్తారనమాట. చూడొచ్చు ఇక్కడ మీకు బతికున్న చేపలు అయితే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు. ఇవైతే కుర్రా మీను చేపలు అనమాట. కుర్రా మీను మీద పాట కూడా ఉంది కదా, కుర్రా మీను చేపల అని. ఇదైతే 350 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇవైతే ఫుల్ బతికే ఉన్నాయన్నమాట ప్రాణంతోటి. కుర్రా మీను చేపలు 350 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మీరు ఒకవేళ కావాలంటే వీళ్ళు ఇక్కడ సాపు చేసి కూడా ఇస్తారనమాట. ఇవి సాపు చేస్తే అంటే కుర్రా మీను సాపు చేస్తే 30 రూపాయలకైతే కేజీ అయితే వీళ్ళు సాపు చేసి ఇస్తారనమాట. అంటే క్లీన్ చేసి మీరు డైరెక్ట్ వండుకునే విధంగా ఉంటుందన్నమాట. అట్లయితే 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఈ చేపలు చూడండి, ఇందులో బొచ్చలు, గ్యాస్ కట్లు, ఈ పాంప్లెట్లు ఈ విధంగానైతే ఉన్నాయి. ఇవి సాపు చేసి ఇచ్చినట్లయితే 20 రూపాయలు అయితే తీసుకుంటారన్నమాట. ఇక్కడ మీకైతే వచ్చి తీసుకెళ్ళండి. ఈ చేపనైతే కింద పడ్డది అన్నమాట. అందులోకి వెళ్ళి దుంకుతున్నాయి కూడా. చూడండి ప్రాణంతోటే ఉన్నాయి. ఇందాకే చేప ఎగిరి కింద పడ్డది. ఇవి బంగ్లా చేపలు అంట. ఇవి 200 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని అయితే అమ్ముతా ఉంటారు అనమాట. ఇక్కడ చేపలు, రొయ్యలు, ఎండికాయలు ఈ విధంగానైతే ఉంటాయి. ఈ రొయ్యలు అయితే చూడండి 250 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఈ రొయ్యలు అయితే వీళ్ళు క్లీన్ అయితే చేసిస్తారు. 30 రూపాయలకైతే కేజీ తీసుకుంటారు. మీరు ఎక్కడైనా చేపించుకోండి ఈ మార్కెట్లో 30 రూపాయలకైతే కేజీ. ఎలా బ్రతుకున్నాయో, ఎలా ఆడుతున్నాయో. ఇవి కూడా కుర్ర మీన్లు అన్నమాట. ఇవైతే బతికైతే లేవన్నమాట. 200 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. అంటే బతుకున్నప్పుడు ఒక రేటు, చనిపోయినప్పుడు ఒక రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూడొచ్చు. అది ఇది కుర్ర మీనే, కాకపోతే దానికి దీనికి రేట్ డిఫరెంట్ అయితే మీరు చూసుకోవచ్చు. 200 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడనే తీసుకోవచ్చు. ఇక్కడనే లైవ్ లో మీకైతే క్లీన్ చేసి ఇస్తారనమాట. కేజీకి 20 నుంచి 30 రూపాయలు అయితే తీసుకుంటారు. చూడండి మీకైతే క్లీన్ గా చేసి ఇస్తారనమాట. అట్లా క్లీన్ చేస్తారు. ఇట్లా మీకైతే డైరెక్ట్ ముక్కలు ముక్కలు అయితే కొట్టిస్తారు. డైరెక్ట్ మీరు ఇంటికి వెళ్ళి వండుకొని తినడమే అనమాట. ఇది కూడా చూడండి, ఇది ట్రాప్స్. ఇది చూసాము కదా, ఇంత ముందు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. ఏదైతే
180 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్ అలా ఇస్తున్నారనమాట. మీరైతే గుర్తుంచుకోండి, సైజుని బట్టి రేట్ కూడా ఉంటుంది. ఇవైతే 180 రూపీస్కి అయితే ఇచ్చారంట. ఇక్కడ ఈ అమ్మ అయితే క్లీన్ చేస్తుంది. ఈ స్క్రాప్స్ క్లీన్ చేస్తే 40 రూపాయలు అయితే తీసుకుంటారు అన్నమాట. 40 రూపాయలు తీసుకొని మీకైతే మంచిగా క్లీన్ చేసి వంటకు రెడీ అయితే చేసి ఇస్తారనమాట. ఇక్కడ మీరు లాస్ట్ కంటే పైకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కటింగ్ సెక్షన్ అన్నమాట. క్లీనింగ్ సెక్షన్, కటింగ్ సెక్షన్. ఇక్కడ చాలా అంటే చాలా మంది చూసుకోవచ్చు. మీరైతే ఇప్పుడైతే టైం దాదాపు 8 గంటలు అయితే అవుతుంది ఉదయం. ఈ మార్కెట్ టైం వచ్చేసి మార్నింగ్ 4 గంటల నుంచి దాదాపు 10 వరకు మ్యాక్సిమం అయితే ఉంటుంది. మీరు తీసుకోవాలి అంటే, మంచి మాల్ తీసుకోవాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ 6 to 7 అయితే పీక్స్ టైం అనమాట. 6 గంటలకైతే పీక్స్ టైం అయితే మీకు బెస్ట్ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. అదైతే మీరు గమనించాలి. ఇంకా మార్కెట్లో ఏమేమి ఉన్నాయో మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఇక్కడ మనకు ఎండు చేపలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది బొమ్మిడి చేపలు అనమాట. షటాకి 50 రూపాయలు అనమాట. షటాకి 50 రూపాయలు. ఇవి చిన్న చిన్న రొయ్యలు. ఇవి కూడా షటాకి 50 రూపాయలు అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ మీకు చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఏవి తీసుకున్నా మీకైతే 50 రూపాయలకు షటాక్ అయితే ఇస్తారు. అన్ని రకాలు ఎండి చేపలు హోల్సేల్ రేట్లకు అమ్ముతాము, రీటైల్ గా చేస్తాము. పావు కేజీ తీసుకుంటే 200 ఉందన్న, చెటాకు తీసుకుంటే 50 రూపాయలు అమ్ముతాము. మీకు హోల్సేల్ రేట్లు కావాలంటే హోల్సేల్ రేట్లు కూడా ఇస్తాము. అమ్ముకోవడానికని ఇస్తాం అన్న. చేపలు అన్ని రకాలు కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి తెప్పిస్తాము. అన్ని రకాలు ఎండి చేపలు ఉంటాయి మా దగ్గర, హోల్సేల్ రేట్లకి ఇస్తాము. ఇది వంజరం చేప, పావు కేజీ 200. ఇవి తెల్ల మెత్తళ్ళు ఉంటాయి, పావు కేజీ 200. రొయ్యలు ఉన్నాయి, పావు కేజీ 150. ఈ మెత్తళ్ళు 150 పావు కేజీ. ఆ లాస్ట్ ఉప్పు చేపలు అన్న, పావు కేజీ 150 రూపీస్ ఉంటుంది. అవి చిన్న నత్తనీళ్ళు అంటారు, అవి కూడా 150 పావు కిలో. బొమ్మిడి చేపలు 200 పావు కిలో, అవి 100 రూపీస్ పావు కిలో అన్న. అవి జల్లలు 150 పావు కిలో. ఆ రొయ్య పొట్టు వచ్చి 100 రూపీస్ పావు కిలో అన్న. అవి మాందిలి అంటారు, పావు కిలో 100 రూపీస్. అవి పుట్ట బరకలు 100 రూపీస్ పావు కిలో. ఈ బొమ్మిడి చేపలు అంటారు అన్న, పావు కిలో 200. చెటాక్ అయితే 50 రూపాయలు. ఇవి కాకినాడ రొయ్యలు, చెటాకి 50 రూపాయలు, పావు కిలో తీసుకుంటే 200 రూపీస్. ఇవి ఎండి రొయ్యలు అన్న, చెటాకి 50 రూపాయలు, పావు కిలో 200 రూపీస్. ఈ బొమ్మిడి చేపలు సాఫ్ చేసినాయి, చెటాకి 50 రూపాయలు. అడ్రస్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ అన్న. ఇక్కడ పొద్దున పూట ఉంటాం, పద్మారావు నగర్ దగ్గరేమో మా షాప్ ఉంది. అక్కడ షాప్ కూడా హోల్సేల్ రేట్లు ఇస్తాం, రీటైల్ రేట్లు ఇస్తాం. అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ రేట్లు కూడా ఇస్తాం అన్న. నా ఫోన్ నెంబర్ వచ్చి 9014440002. ఇవి చూడండి, ఈ సైజు రొయ్యలు అయితే 250 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. ఇక్కడైతే ఈ మార్కెట్ రావాలంటే మొత్తం మీకు బురద బురద అయితే ఉంటుంది. మీరైతే స్నానం చేయడానికి ముందైతే ఇక్కడ రావాలి. స్నానం చేసి వస్తే మాత్రం మీరైతే ఇక్కడ మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది అనమాట. ఇందులోనే ఆటోలు తిరుగుతాయి, ఇందులోనే బైకులు తిరుగుతాయి, ఇందులోనే సైకిల్ తిరుగుతాయి, ఇందులోనే మనుషులు తిరుగుతారు అనమాట. ఇదైతే మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ సైజ్ రొయ్యలు చూసుకోండి, 350 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. మినిమం మీరు ఎన్ని కిలోలైనా తీసుకోవచ్చు. 1 కిలో తీసుకోవచ్చు, 10 కిలోలు తీసుకోవచ్చు, ఎన్ని కిలోలైనా తీసుకోవచ్చు. ఇదైతే పూర్తిగా హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇక్కడ ఉన్న రేట్లు మీరు హైదరాబాద్ లో ఎక్కడైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, ఇక్కడనైతే వెరైటీ వెరైటీ చేపలు అయితే ఉంటాయన్నమాట. ఈ కవర్ లో చూస్తున్నారు కదా, ఇవైతే బొమ్మిడాలు అనమాట. మీరు ఇందాక చూసారు కదా ఎండిన బొమ్మిడాలు. ఇదైతే రేట్ అయితే మీకు 600 నుంచి 800 వరకు అయితే ఉంటాయి అనమాట. ఇవి పచ్చి అనమాట, ఇందాక చూసినవి మనం ఎండిన బొమ్మిడాలు అనమాట. ఇక్కడ బర్ఫ్ కూడా వీళ్ళైతే పలగొట్టి ఇస్తున్నారు అనమాట. ఇది మొత్తం బర్ఫ్ షాపు. చూడండి, ఈ బర్ఫ్ అయితే అందులో మిషన్ లో వేయగానే మనకు చిన్న చిన్న పీసులు అయితే అవుతుంది. ఇప్పుడైతే రొయ్యలు అయితే తీసుకున్నారు. క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. రొయ్యల్ని ఎలా క్లీన్ చేస్తారో చూడండి. ఇందులో అయితే 1 కేజీ తీసుకుంటే మీకు 1/2 కేజీ అయితే క్లీనింగ్ చేసేటప్పుడు పోతుంది అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూడండి. ఈ విధంగా తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చూడవచ్చు, సగం సగం అయితే పోతుంది అనమాట వేస్టేజ్ లో.
ఇట్లా క్లీన్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇంటికి వెళ్ళి 2-3 సార్లు కడిగి మనం డైరెక్ట్ కర్రీ వండుకొని తినడమే అనమాట. మీకు ఇది తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఇది వేస్టేజ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ రొయ్యలు చూడండి, ఇవైతే టైగర్ రొయ్యలు అంటారంట. 350 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మీరు రొయ్యలు చూడండి, ఈ రొయ్యలు చూడండి, చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. ఇవి టైగర్ రొయ్యలు అనమాట. 350 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మీకు చాలా అంటే చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరైతే ఎక్స్ప్లోర్ చేసి మీకు నచ్చిందైతే తీసుకోవచ్చు. చూసిన దాన్ని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇక్కడనైతే ఏదైనా తీసుకోండి. మీకు ఇక్కడ క్లీనింగ్ దగ్గర మాత్రం 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అయితే తీసుకుంటారు. చేపను బట్టి లేదంటే ఎండ్రికాయలు అయితే దాన్ని బట్టి అయితే తీసుకుంటారు అనమాట. ఈ సైజ్ చూడండి 230 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మీకైతే చాలా సార్లు చెప్పడం జరిగింది. సైజుని బట్టి రేట్ కూడా ఉంటుంది, గమనించాలి. ఇక్కడ లైవ్లో జోకి లైవ్లో తీసి లైవ్లో అమ్ముతుంటారు అనమాట. మీరు ఇంటికి వెళ్ళి వండుకొని హాయిగా తినడమే. క్రాబ్ ఇదైతే 3 స్టార్ క్రాబ్ అంటారు అనమాట. ఇది మన భాషలో అయితే ఎండికాయలు అంటారు, క్రాబ్లు అనమాట. 250 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇదైతే చూడండి, ఇదైతే 3 స్టార్ క్రాబ్ అంటారంట. ఇది 250 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. ఇది చెరువు రొయ్యలు అనమాట. ఇది కూడా సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. 420 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. 420 రూపాయలకైతే కేజీ. ఇది వనం రొయ్యలు అయితే అంటారనమాట. అంటే చెర్లలో పెరుగుతాయి అనమాట. చూసారా, 420 రూపాయలకైతే ఇస్తున్నారు. ఈ చేపలను అయితే మత్తి చేపలు అంటారనమాట. 100 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. 100 రూపాయల కేజీ. ఇది స్నేక్ ఫిష్ అంటే పాము చేప అంటారంట. 200 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది కిల్మిన్ ఫిష్ అంటారంట. మరి మీ ఊర్లో ఏమంటారో మీరు కామెంట్ అయితే చేయండి. ఇదైతే నేనైతే చూస్తున్న వెరైటీ రకం అనమాట. 300 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది కిల్మిన్ ఫిష్ 300 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇదైతే ఇంతవరకు మీరైతే చూడలేదని నేను అనుకుంటున్నాను. అంతే కదా. ఈ చేపలను అయితే ఏమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదైతే 250 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మరి ఇందాక చూపెట్టిన రొయ్యలు ఏమో తెల్లగా ఉన్నాయి, ఇవేమో కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి. అంటే ఇవైతే సముద్రపు రొయ్యలు అన్నమాట. ఇది 350 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. చూసారా, మనం తిరిగితే మాత్రం మీకైతే కొత్త కొత్త రకం అయితే కనిపించడం జరుగుతుంది. ఇవైతే సముద్రపు రొయ్యలు. ఇవి 350 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మీకు ఇందులోనే బండ్లు వస్తాయి, ఇందులోనే ఆటోలు వస్తాయి, ఇందులోనే మనుషులు ఉంటారు, ఇందులోనే పశువులు ఉంటాయి, ఇందులోనే అమ్మకాలు ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు. మీరైతే వెహికల్ తెచ్చేది ఉంటే మీరు బయటనే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. మీరు ఇంకోటి గమనించాలి, మీరు వీకెండ్స్ డేలో అయితే మాత్రం చాలా పబ్లిక్ అయితే ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే మార్కెట్ అయిపోయే టైం కానీ రావాలన్నమాట. మ్యాక్సిమం అయితే ఇది 4 గంటల నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అయితే మ్యాక్సిమం క్లోజ్ అవుతుంది. అదైతే మీరు గమనించాలి. ఇక్కడ మీకు లైవ్లో క్లీనింగ్ చేసి ఇస్తారు. మీకు అన్ని రకాల చేపలు అయితే అవైలబుల్గా ఉంటాయి, ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరైతే చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మీరు మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో అయితే కంపల్సరీ ఉంటుంది. ఇట్లు మీ సారి. మీరు చూస్తూనే ఉండండి. మీ సపోర్ట్ అయితే నాకెంతో అవసరం. థ్యాంక్ యూ.